తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో పోలీసులు గంజాయి కిట్లతో పరీక్షలు నిర్వహించినట్లు రైల్వే కోడూరు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీవై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 210 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసి గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, విక్రయదారులు, వినియోగదారుల కదలికపై నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ప్రజలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. అలాగే సమాచారం అందించిన వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయని సీఏ చంద్రశేఖర్ తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు రేణుగుంట డిఎస్పీ గారి ఆదేశాల మేరకు కోడూరు పట్టణంలో గంజాయి కిట్స్ ద్వారా పరీక్షలు చేయడం జరిగింది. సుమారు 210 మందికి ఈరోజు మనం గంజాయి పరీక్ష చేయడం జరిగింది. ఇందులో ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ రావడం జరిగింది. ఈ పాజిటివ్ వచ్చిన వ్యక్తి గురించి డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఆయన ఎక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చాడు, లేదా ఎవరికైనా అమ్ముతాడా, ఈయనకి ఎప్పటి నుంచి అలవాటు ఉంది అనే విషయం, తర్వాత ఇతని పైన ఏమైనా పాత కేసులు ఉన్నాయా అనే విషయం అంతా కూడా డీటెయిల్గా విచారించి ఇతని పైన ఒక రికార్డు తయారు చేయడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఈ గంజాయి అలవాటు అనేది చాలా కాలం నుంచి ఉందా, లేకపోతే ఇది ఈ మధ్యనే చేస్తున్నాడు అనే విషయం కూడా పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళపైన రౌడీ షీట్లు ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా గంజాయి షీట్లు కూడా ఓపెన్ చేసి వీళ్ళపైన గట్టిగా నిఘా ఉంచడం జరుగుతుంది. యూత్ ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా ఉన్నారు. తల్లిదండ్రులంతా కూడా జీవనోపాధి కోసం కోయట్కు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళకు డబ్బులు పంపడం, వీళ్ళు తాగుడుకు, తర్వాత ఈ గంజాయికి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి మన టౌన్లో ఈ గంజాయిని నివారించడానికి మేము గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన మామిడికాయల మండి దగ్గర సుమారు 200 మందికి గంజాయి టెస్టులు చేయడం జరిగింది. ఈరోజు కూడా 210 మందికి చేయడం జరిగింది. ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ గంజాయి ఎవరైతే అలవాటు ఉందో వాళ్ళు ఒక నెల కిందట గంజాయి వాడినప్పటికీ కూడా ఈ పరీక్ష చేస్తే వాళ్ళు వాడుతున్నారా లేదా అనే విషయం తెలుస్తుంది. పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు వాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందువల్ల ఈ వాడే వాళ్ళు ఎవరైనా కానీ లేదా అమ్మేవాళ్ళు కానీ సమాచారం తెలియజేయండి. వాళ్ళ గురించి మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.